రైట్ ఇక మార్నింగ్ నుంచి కూడా గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా అనుకున్న టైం కంటే ముందుగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయింది. అలాగే ఇప్పుడు ఇంకా నైట్ అవుతున్న కొద్దీ కూడా హుస్సేన్ సాగర్కి అయితే గణపతి విగ్రహాలు కూడా ఇంకా మరింత పెరుగుతున్నాయి. ఇంకా రద్దీ కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా భక్తజనంతో కోలాహలంగా మారాయి. అలాగే ఇంకా గణపతి విగ్రహాలు కూడా ఇంకా సుమారుగా ఇంకా భారీగా తరలి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా నైట్ అవ్వడంతో కూడా ఇంకా లైట్లు ఇంకా రకరకాల మనకి లైటింగ్తో కూడా గణనాథుల్ని అయితే ట్యాంక్ బండ్కు చేరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆటపాటలతో డప్పు చప్పుళ్ళతో నృత్యాలతో కూడా గణనాథుడికి వీడ్గోలు పలికేందుకు నిమజ్జనం చేసేందుకు కూడా శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొంటున్నారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా శోభాయాత్రలో పాల్గొంటూ వినాయకుడికి వీడ్గోలు పలుకుతున్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇంకా హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా వినాయక విగ్రహాలు అయితే తరలి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆటపాటలతో డప్పు చెప్పులతో కూడా గణనాథుల్ని నిమజ్జనం చేసేందుకు భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 9 రోజులు పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ తల్లి ఒడికి చేరేందుకు కూడా ప్రతి ఒక్కరూ శోభయాత్రలో పాల్గొంటూ గణపయ్యనైతే నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి భక్తజనంతో నిండిపోయాయి. అలాగే ఇంకా భారీగా గణనాథులు కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన స్క్రీన్ మీద చూసుకుంటున్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా ఇంకా పూర్తిగా భక్తజనంతో నిండిపోయిందనే చెప్పాలి. అలాగే మనకి స్క్రీన్ మీద అయితే బిగ్ టీవీ డ్రోన్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ మనకి చాలా క్లారిటీగా వినాయకుడిని తీసుకొచ్చే దృశ్యాలు కానివ్వండి, నిమజ్జనం చేసే దృశ్యాలు కానివ్వండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అంగరంగ వైభవంగా గణనాథుడి శోభయాత్ర జరుగుతుంది, నిమజ్జనం జరుగుతుంది. అలాగే మనకి అనుకున్న టైం కంటే ముందే మహాగణపతి నిమజ్జనం, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే అనుకున్న టైం కంటే ముందుగానే పూర్తి చేశారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా శోభయాత్ర కానివ్వండి, అలాగే నిమజ్జనం కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ ఎక్కడికక్కడ ట్రాఫిక్ లేకుండా కూడా అన్నీ క్లియర్ చేసుకుంటూ విగ్రహాలను త్వరగా నిమజ్జనానికి తీసుకురావాలి, ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు అనే దృష్ట్యా కూడా పోలీసులు కూడా చాలా చక్కగా వారి చర్యలు తీసుకుంటున్నారు. రైట్ ఇక గణేష్ నిమజ్జనం అయితే ప్రశాంత వాతావరణంలో సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ మార్క్ వద్ద నుంచి కూడా భారీగా గణేష్ విగ్రహాలు అయితే తరలి వెళ్తున్నాయి. ఇక ఎన్టీఆర్ మార్క్ వద్ద అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని విగ్రహాలు కదులుతున్నాయి, సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ వివరించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని విగ్రహాలు, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం కూడా మనకి నిమజ్జనం అయ్యేసరికి?
ఉదయం నుంచి కూడా నిర్విరామంగా గణేష్ నిమజ్జనం జరుగుతూనే ఉంది. 2 గంటల సమయంలో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం జరిగింది. తర్వాత బాలాపూర్ ఆ వినాయక నిమజ్జనం ఇంచుమించుగా 4 గంటల సమయంలో జరిగింది. కానీ అప్పటి వరకు కూడా అటు ఆ పాత బస్తీకి సంబంధించినటువంటి అదేవిధంగా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి అనేక ఏరియాల నుంచి రావాల్సిన విగ్రహాలు అయితే రాకపోవడంతో కొంత మందకొడిగా సాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు శోభాయాత్ర అనేది నిజమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఏ స్థాయిలో కొనసాగుతుందో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ చూస్తే తెలుస్తుంది. మొత్తం అంతా కూడా అంటే రాత్రంతా జర్నీ చేసి మార్నింగ్ కనుక శోభాయాత్రకి గణేష్ నిమజ్జనానికి వచ్చుంటే వాళ్ళు జోష్ తగ్గేది. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూమెంట్ మొత్తం అంతా చూస్తే అందరిలోనూ జోష్ కనిపిస్తున్నది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఉదయం అంతా అటు గణేష్ గణేష్ పూజలంతా ముగించుకుని వాళ్ళ గణేష్ని ఎక్కడైతే ప్రతిష్ఠించారో ఆ ప్లేస్ నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చేసరికి అందరిలోనూ ఒక తెలియని హ్యాపీనెస్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గణేషులు కూడా డిఫరెంట్ గణేష్ విగ్రహాలు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న వివిధ రకాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా చూస్తే ఓల్డ్ సిటీకి సంబంధించిన ఎన్నో విగ్రహాలు అయితే ప్రస్తుతము అటు హుస్సేన్ సాగర్ వైపు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులకి ఇదంతా ఒక కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విగ్రహాలు ఒక్కొక్కటిగా రావడం వాటన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం అటు ముఖ్యంగా చూస్తే ఆ ట్యాంక్ బండ్కి సంబంధించి 4 వైపులా కూడా ఈ విగ్రహాలను పంపించడం ఎక్కడ కొంతసేపు కూడా విగ్రహాలు అంటే వాహనాల మీద ఉండకుండా ఉండేలాగా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ విగ్రహాలు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఆ పూజలు కూడా వాళ్ళు నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చిన తర్వాత త్వరితగతిన పూజలు ముగించుకుని పూజలు అయిన వెంటనే విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ నిలుపుదల చేసే ప్రసక్తి అయితే లేదు. ఆలస్యం కాకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మాత్రమే నిమజ్జనానికి సంబంధించినటువంటి సెలవు. రేపటి నుంచి ఉద్యోగులు అదేవిధంగా స్కూల్స్కి కానీ ఉద్యోగాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కానీ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 8 కల్లా మొత్తం పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనాన్ని పూర్తి చేయాలనేది అధికారులు అటు పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం విగ్రహాలన్నీ కూడా క్రెయిన్స్ చుట్టూ వస్తున్నటువంటి అయితే మనము విజువల్లో కూడా చూడవచ్చు. క్రెయిన్స్ వద్దకు విగ్రహాలన్నింటినీ తీసుకొస్తున్నారు. అటు చార్మినార్ దగ్గర నుంచి ఎంజే మార్కెట్ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మొత్తము గణేష్ విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్స్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు.